నమస్తే నమస్తే అందరికీ నమస్తే. జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతు సోదరులకు నీటి ఎద్దడి సమస్య ఉంది. ఇప్పుడు బోర్లల్లో కూడా నీరు అడుగంటిపోయినాయి. ఈ నాట్లు వేసిన పంటలు ఇప్పుడు చేతికొచ్చే సమయం ఇది. అన్ని వరలు ఇంచుమించు ఈని వంగుతున్నాయి. ఈ ఇంకొక నెల రోజుల్లో పంట చేతికొచ్చే సమయం ఇది. అంటే చాలా కీలకమైన దశ. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రిసిటీ పరంగా కావచ్చు, ఈ నీరు అందించడంలో అధికారులు, ఇరిగేషన్ అధికారులు మరియు రాజకీయ నాయకులు, ఇక్కడ రైతులకు ఏ పార్టీతో సంబంధం లేదండి, అన్ని పార్టీలు సమానమే. నాయకుడు అంటే రైతులకు ఒక తండ్రి లాంటి వాడు. తండ్రి పిల్లలను చూసుకునే బాధ్యత తండ్రిది ఏముంటుంది. తల్లిదండ్రి చల్లగా చూస్తేనే పిల్లలు బాగుగా మంచి బాటలో నడుస్తారు, మంచిగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి అనుగుణంగా, అంటే వాళ్ళకి ఏం అవసరమో ముందుగా తెలుసుకొని పనులు చేసి పెట్టాలి వాళ్ళకి. అంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు ఏడిసిన రాజ్యం ఎప్పుడు కూడా ముందట పడదు, అది కొనసాగదు కూడా. అందువల్ల ఇప్పుడు పంటలు ఎండే పరిస్థితి కనబడుతున్నది. కొన్ని చోట్ల పొలాలు బీటలు వాడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ప్రభుత్వం నీటిని కాలువల ద్వారా మొన్న అడపదడప ఇడిచినట్టుగా కాలువల ద్వారా నీళ్లు ఇడిచారు. కానీ అది చాలా వరకు మళ్ళీ నీళ్లు చెర్లలో దగ్గర పడ్డాయి. ఇప్పుడు నీళ్లు ఇడిచి కాలువల ద్వారా నీళ్లు సప్లై చేసి ఈ పంటలను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకొకటి ఏంటంటే, కొన్ని మండలాల్లో అసలు కాలువలు లేవు. ఆ కాలువలు తవ్వించి వారికి కూడా నీళ్లు అందేలా చూస్తారని, మరియు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా కరెంటు ఇప్పుడు చాలా కీలకమైన దశ కాబట్టి కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా వ్యవసాయ రైతులకు సప్లై అందించవలసిందిగా కోరుచున్నాం. మరియు లో వోల్టేజ్ సమస్య ఉంటుంది, వాటిని కూడా అధిగమించే ప్రయత్నం అధికారులు చేయాలని, వెంటనే ఎక్కడి నుంచైనా సమాచారం వస్తే వెంటనే స్పందించాలని కోరుచున్నాం. రైతులు చాలా ఆశాభావంతో ఉన్నారు. ఈ పంట 25-30 రోజుల్లో, నెల రోజుల లోపల చేతికొస్తుంది అని ఆరుకాలం కష్టించి ఆ ఖర్చులు, వివిధ రకాల ఖర్చులు అవన్నీ పెట్టి వాళ్ళు వేచి చూస్తున్నారు. కాబట్టి ఈ పంటలు ఎండితే వాళ్ళు చాలా అయోమయమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా కాపాడాలని, వాళ్ళకు సహకరించాలని జిల్లా కార్యదర్శిగా, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శిగా కోరుకుంటున్నాం. పార్టీలు వేరైనా